పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం. అందుకు యేసు, నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చివాడు ఎన్నటికి ఆకలిగొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నడూనూ దప్పికగొనడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, యేసు నేనే జీవాహారమును అని చెప్పినప్పుడు మన జీవితానికి అవసరమైన నిజమైన తృప్తి ఆయనలోనే ఉందని బోధిస్తున్నారు. మనం ప్రపంచపు పాపాల ద్వారా ఆనందం, శాంతి వెతుకుతూ ఉంటాం, కానీ ఆయన ప్రేమ తాత్కాలికం. యేసు దగ్గరకు వచ్చి ఆయనను విశ్వసించినప్పుడు మాత్రమే మన ఆత్మకు నిజమైన తృప్తి, నిండుతనం లభిస్తుంది. మన హృదయం ఆకలితో ఉండకుండా ఉండాలంటే యేసుతో సంబంధం బలంగా ఉండాలి. దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, నీవే నా జీవాహారం అని నమ్ముతున్నాం. ప్రభువా, మా హృదయంలో ఉన్న ఆకలి దప్పికను నీవే తీర్చుము తండ్రి. ప్రపంచపు విషయాల వల్ల కాకుండా నీ వల్లే నాకు తృప్తి కలుగునట్లు మమ్మల్ని నడిపించుము. నిన్ను విశ్వసిస్తూ ఎల్లప్పుడూ నీ సమీపంలోనే ఉండే కృప మాకివ్వమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.